వరి పంటలో మనకి డ్రోన్లతో పురుగు మందులు పిచికారీ చేయాల్సి వచ్చినప్పుడు రైతు సోదరులకు ఎందుకు ఈ యొక్క అంశాన్ని ఈ వరిలో ఎందుకు మనము చర్చించుకుంటున్నాము అనుకుంటే 2-3 ప్రధాన కారణాలు. ఒకటి, అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంట. సో ఇంతటి అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంటలో పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ ఈ యొక్క బయోపెస్టిసైడ్స్ పిచికారీ చేయాలి అంటే రానున్న రోజుల్లో, అంటే ఇప్పుడు లేబర్ దొరకని పరిస్థితుల్లో రానున్న రోజుల్లో వరి తర్వాత వరి సాగు చేస్తూ పూర్తిగా నడుము లోతు మనిషి కూరుకుపోయే దశలో మన ఈ తైవాన్ పంప్ కానీ బ్యాటరీ పంప్ కానీ వేసుకొని మనం పురుగు మందులు పిచికారీ చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం కనుక ఇలాంటి పరిస్థితుల్లో డ్రోన్ అనేది ఒక ప్రత్యామ్నాయ మార్గంగా రైతు సోదరులకు గమనించడం జరిగింది. అయితే ఇప్పుడు క్షేత్రస్థాయిలో డ్రోన్ ఆపరేటర్స్కి నా యొక్క ముఖ్యమైన మనవి ఏంటంటే ఈ యొక్క టెక్నాలజీ అనేది రానున్న రోజుల్లో ఇంకా మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది కనుక మీరు కొన్ని నిర్దిష్ట ప్రమాణాలతో మాత్రమే ఈ యొక్క పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ ఈ బయోపెస్టిసైడ్స్ని పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధానంగా మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే ఎంత మొత్తంలో అంటే వరి పంట పూత దశ నుంచి గింజ పాలు పోసుకునే సమయంలో ఎంత మందు ద్రావణాన్ని వాడాలి, అంటే మందులు ఎన్ని లీటర్ల నీళ్లు వాడాలనేది చాలా ప్రధానమైన అంశం. అది చూసుకున్నట్లయితే సుమారు ఎకరానికి 16 లీటర్ల నీళ్లు వరి పంట పూత దశ నుంచి గింజ పాలు పోసుకునే సమయంలో వాడాలి. మందు యొక్క డోస్ని, అంటే మనము పురుగు మందు కానీ తెగులు మందు యొక్క డోస్ని తైవాన్ పంపుకి కానీ బ్యాటరీ పంపుకి కానీ ఎంత మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసిందో అంతే మొత్తంలో వాడాలి. డ్రోన్ యొక్క వేగాన్ని 4.5 నుంచి 5 మీటర్లు పర్ సెకండ్ మాత్రమే డ్రోన్ నడిపించాలి.